మనకి మార్కెట్‌లో బాదం పాలు దొరుకుతూ ఉంటాయి కదా! బాదము ప్లస్ పాలు కలిపి తాగుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? చిన్నప్పుడు స్కూల్‌లో ఎగ్జామ్స్ టైమ్‌లో లేదంటే రాత్రి పడుకునే ముందు అమ్మ గ్లాసుడు వేడి వేడి బాదం పాలు తెచ్చి బలవంతంగా తాగించడం మీకందరికీ గుర్తుండే ఉంటుంది కదా! అయితే అది కేవలం ఒక పాత అలవాటో లేదంటే టేస్ట్ కోసం తాగే డ్రింకో కాదండి. దాని వెనకాల ఎంతో పవర్‌ఫుల్ శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు బాదం పప్పులను విడిగా తింటే ఒక రకమైన లాభం ఉంటుంది. కానీ అదే బాదం పప్పులను పాలతో కలిపి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో తెలుసా? నిజంగానే దీనివల్ల బ్రెయిన్ పవర్ విపరీతంగా పెరుగుతుందా? మన ఎముకలు ఇనుముల్లాగా స్ట్రాంగ్ అవుతాయా? రాత్రిపూట నిద్రలేమితో బాధపడే వారికి ఇది బెస్ట్ మెడిసిన్‌గా పనిచేస్తుందా? ఈ రోజు మనం 99 టీవీ ఫుడ్ ల్యాబ్‌లో బాదం మరియు పాలు కాంబినేషన్ గురించి మీరు ఎప్పుడు వినని ఎన్నో ఆసక్తికరమైన సైంటిఫిక్ విషయాలను చాలా వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. బాదం పాలు ఇది మన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో శతాబ్దాల కాలం నుండి వాడుతున్న ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్. మన ఆయుర్వేదంలో అయితే దీన్ని ఒక పవర్ఫుల్ బ్రెయిన్ టానిక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ రోజుల్లో మార్కెట్‌లో దొరికే కెమికల్ పౌడర్స్ కలిపిన బాదం పాలు కాకుండా ఒరిజినల్ బాదంతో ఇంట్లోనే తయారు చేసుకునే పాలు మన శరీరానికి ఎలా హెల్ప్ అవుతాయో, దీని వెనుక సైన్స్ ఏం చెబుతోందో ఇప్పుడు వన్ బై వన్ మనం చూసేద్దాం. మొదటిగా అసలు బాదం మరియు పాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మన బాడీకి ఎలాంటి పోషకాలు అందుతాయో చూద్దాం. ఇందులో చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ, ఎముకలకు కావలసిన కాల్షియం, నరాల ఆరోగ్యానికి తోడ్పడే మెగ్నీషియం, దానితో పాటు మెదడు యాక్టివ్గా ఉండడానికి గుడ్ ఫ్యాట్స్, కండరాల నిర్మాణానికి ప్రోటీన్, అలాగే రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహాయపడే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు ఆ పోషకాల పవర్ మరింత పెరిగి మన బాడీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ వల్ల కలిగే ఆ 6 అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బాదం పప్పులో రిబోఫ్లావిన్ మరియు ఎల్-కార్నిటైన్ అనే 2 ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ సెల్స్ యాక్టివిటీని పెంచి మొదటిగా మంచి ఎనర్జీని ఇస్తాయి. దీని తోడు పాలల్లో ఉండే విటమిన్ బి12 మన నరాల వ్యవస్థను ఎంతో హెల్తీగా ఉంచుతుంది. అందుకే ఈ 2 కలిపి తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఫోకస్ మరియు కాన్సంట్రేషన్ అద్భుతంగా మెరుగవుతాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల మెదడు వికాసానికి ఇది చాలా అవసరం. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేదా చదువు ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రోజు రాత్రిపూట ఒక గ్లాసు బాదం పాలు ఇవ్వడం అలవాటు చేయండి. రెండవది, ఎముకలు ఇనుముల్లాగా స్ట్రాంగ్‌గా అవుతాయట. పాలల్లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే బాదంలో ఉండే మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఆ పాలల్లోని కాల్షియం మన ఎముకల్లో సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక కో ఫ్యాక్టర్ లా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, అలాగే ఎముకలు గుల్లబారే లాంటి వ్యాధుల రిస్క్ తగ్గిస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. మూడవది, నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుందట. రాత్రి పడుకునే ముందు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టక ఇబ్బంది పడే వారికి ఇది ఒక బెస్ట్ న్యాచురల్ రెమెడీ. బాదంలోని మెగ్నీషియం మన బాడీలోని అలసిపోయిన నరాలను, కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే పాలల్లో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ మన బ్రెయిన్ లోకి వెళ్ళాక సెరటోనిన్, మెలటోనిన్ అనే మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇవి మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. రాత్రి పడుకోవడానికి ఒక 30 నిమిషాల ముందు లైట్ గా గోరువెచ్చగా ఉన్న బాదం పాలు తాగితే నిద్రలేమి సమస్య నుండి క్రమంగా ఉపశమనం పొందొచ్చు. నాలుగోది, చర్మం మెరిసిపోతుందట. మార్కెట్లో దొరికే కాస్ట్లీ స్కిన్ సప్లిమెంట్స్ కంటే మనం బాదం పాలు ఎంతో బెటర్. ఎందుకంటే బాదంలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన విటమిన్ ఇ ఉంటుంది. ఇది ప్రీ రాడికల్స్ వల్ల మన చర్మానికి జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అలాగే పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మాన్ని లోపల నుండి సాఫ్ట్ గా గ్లోయింగ్ గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. గుండెకి కూడా శ్రీరామ రక్ష. బాదం పప్పులో ఉండే మంచి కొవ్వులు మన రక్తంలోని ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి తోడ్పడతాయి. అలాగే పాలల్లో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ని నియంత్రిస్తుంది. దీనివల్ల మన రక్తనాళాలు ఫ్రీగా మారి గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గిస్తుంది. అయితే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫుల్ క్రీమ్ పాల కంటే కూడా టోన్డ్ మిల్క్ లేదా తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు వాడడం చాలా మంచిది. బరువుని కంట్రోల్ కూడా చేస్తుందట. బాదంలో ఉండే ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ వల్ల ఈ పాలు తాగిన తర్వాత కడుపు నిండినట్లు అనిపించి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల మనం మధ్య మధ్యలో జంక్ ఫుడ్స్ తినకుండా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసే వారికి
ఇది ఒక వండర్‌ఫుల్ పోస్ట్ వర్కౌట్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుంది. కండరాల బలానికి తోడ్పడుతుంది. అసలు పవర్‌ఫుల్ బాదం పాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? మార్కెట్‌లో దొరికే ప్యాకెట్ బాదం పాలల్లో షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాత్రంతా నానబెట్టిన ఒక 8-10 బాదం పప్పులను తీసుకొని ఉదయాన్నే వాటి తొక్క తీసేసి మెత్తగా పేస్ట్ రుబ్బుకోండి. ఒక గ్లాస్ వేడి పాలల్లో ఆ పేస్ట్‌ని కలిపి బాగా మరిగించండి. ఇందులో ఇష్టమైతే చిటికెడు పసుపు లేదా కొంచెం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కోసం చక్కెర కాకుండా కొద్దిగా బెల్లం లేదా తేనె కలుపుకుంటే సూపర్ హెల్దీ బాదం పాలు రెడీ అయిపోతాయి. బాదం పాలు మన శరీరానికి ఎంతో మేలు చేసినా సరే, కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. నట్ ఎలర్జీ ఉన్నవారు కొంతమందికి బాదం, జీడిపప్పు లాంటి నట్స్ తింటే బాడీలో అలర్జీ వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ బాదం పప్పులకి దూరంగా ఉండాలి. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎవరికైనా పాలు తాగితే కడుపు ఉబ్బరం, మోషన్స్ లాంటివి అవుతూ ఉంటే వారు నార్మల్ ఆవు పాలకి బదులుగా సోయా మిల్క్ లేదా కేవలం నీళ్ళతో చేసిన ప్యూర్ ఆల్మండ్ మిల్క్ ని ట్రై చేయవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు బాదం పాలు తాగేటప్పుడు అందులో చక్కెర, బెల్లం లేదా తేనె లాంటివి అస్సలు కలుపుకోకూడదు. కేవలం ప్లెయిన్ బాదం పాలు మాత్రమే తాగాలి. రోజుకు 8-10 బాదం పప్పులు మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ వాడితే బాడీలో క్యాలరీస్ ఎక్కువై బరువు పెరిగే ఛాన్స్ ఉంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు బాదం పప్పులో ఆక్సలేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు డాక్టర్ సలహా తీసుకున్నాకే ఇది వాడాలి. మరి ఇదండి ఈ రోజు మన బాదం పాల హెల్త్ సీక్రెట్ ముచ్చట. మీలో ఎంతమందికి బాదం పాలు తాగే అలవాటు ఉంది? మీరు ఉదయం తాగుతారా లేదా రాత్రి పడుకునే ముందు తాగుతారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.